అమ్మ అనే పదం భూమి పైన చాలా సందర్భాల్లో యూజ్ చేస్తున్నాం, కానీ నాన్న అనే పదం ఓన్లీ నాన్నకి మాత్రమే యూజ్ చేస్తాం. బికాస్ అది ఒక యూనిక్ వర్డ్, అది ఎవరికి యూజ్ చేయలేము. ఒకరోజు ఒక అబ్బాయి మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఇట్లా, అరే మా ఫ్రెండ్ పెద్ద నసగాడ్రా, ఇంటికి పోగానే ఫోన్ పట్టుకొని తిరుగుతుంటాడు, తింటుంటే వచ్చి తిరుగుతుంటాడు రా, అంత గింత కూడా అర్థం చేసుకుంటాడు. ఎప్పుడు చదువు 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 చదువు, పోతావు ఇట్లనే అంటుంటాడు రా. ఒక్కసారి కూడా నేను నా బాధను అర్థం చేసుకోడు, నన్ను పట్టించుకోడు, నాకేం అర్థమవుతలేదురా, నాకు మది ఘోరం చేస్తున్నట్టు, నాకు ఇంటికి పోబుద్ది అవుతలేదు, ఆఖరి నా తండ్రి చచ్చిపోతే బాగుంటారా, నాకు అర్థమవుతలేదురా అని వాడు చెప్పాడు. ఇంటికి వెళ్ళి చూసేవాడుకు వాళ్ళ నాన్న నిజంగానే చనిపోయి పడున్నాడు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళినాడు, జరగకుండా జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, స్పాట్ డెడ్. ఇంటికి వెళ్ళేసరికి డెడ్ బాడీ పడుంది. వాడు వెళ్ళేసరికి షాక్ అయిపోయింది, ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. దాని తర్వాత నెక్స్ట్ డే చావు బయలుదేరింది. శ్మశాన వరకు చేరుకోగానే వాళ్ళ ఆచారంలో ఉంది, బిఫోర్ కాలబెట్టే ముందు 3 సార్లు వాళ్ళ నాన్న చెవులో సాంప్రదాయం ప్రకారం నాన్న 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 అని అబ్బాయి అనాలి. వాడు 2 సార్లు నాన్న నాన్న అన్నాడు. 3వసారి వాని గొంతు రావట్లేదు, కింద పడి ఏడుస్తున్నాడు. నాన్న ఇంకా నేను తప్పు చేసినా నాన్న, ప్లీజ్ నాన్న లొవ్వు నాన్న, నాన్న నిద్రపోతున్నాను నాన్న, నాన్న ప్లీజ్ నాన్న లొవ్వు నాన్న, ఇంకెప్పుడు నేను అనన్నాను అలాంటి మాటలు, నేను అనన్నాను నాన్న, నేను లేట్ వస్తే నన్ను తిట్టేవాళ్ళు ఎవరు, నేను మిస్టేక్ చేస్తే నన్ను కొట్టేవాళ్ళు ఎవరు నాన్న, ప్లీజ్ నాన్న లొవ్వు నాన్న అని ఆ డెడ్ బాడీ పైన పడి గిల్ల ఏడుస్తున్నాడు. వస్తాడా? రాడు. అలాంటి అమాయక ఫాదర్ ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నాడు. ఎన్నిసార్లు అలాని కాంప్రమైజ్ చేసుకొని ఈరోజు నా కొడుకు అనుకుంటే నీకు కూడా ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అలాంటి ఫాదర్కి, అండ్ స్పెషల్లీ గర్ల్స్. ఈరోజు మీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సమాజంలో తలెత్తుకునే స్థాయిలో గర్వంగా బతుకుతున్నాడు, ఎవరు కాళ్ళు పట్టుకోకుండా మంచి గర్వంగానే బతుకుతున్నాడు. అలాంటి ఫాదర్ రేపటి రోజున నీ సంతోషం కోసం అన్నోన్ పర్సన్ కాళ్ళు కడగాల్సిన సిచ్యువేషన్ వస్తే కడుగుతుంటాడు. ఎవరో చెప్తుంటారు, సార్ ఎందుకు అడుగుతున్నారు సార్, ఇలా ఇప్పటి వరకు అలా పెరిగారు సార్, అవసరమేమి సార్ వాళ్ళ కాలు కడగాల్సినా. అప్పుడు మీ ఫాదర్ అంటారు, నా కూతురు సంతోషం కోసం ఒకరి కాలేంది వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి అడగడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అలాంటి అమాయక ఫాదర్ని ఏం చేస్తున్నాం? ఇక్కడ పెట్టి పెంచి పోషిస్తుంటే ఎవరో అన్నోన్ పర్సన్ కోసం ఇక్కడ తన్నేసి పోతుంటారు. అరే అర్థం చేసుకోండి, అలాంటి అమాయక ఫాదర్ని మనం ఈరోజు ఏం చేస్తున్నాం, ఏమి ఇస్తున్నాం, ఏం జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈరోజు వచ్చేసింది. ఈ తల్లిదండ్రుల వాల్యూ ఎప్పుడు అర్థమవుతుందంటే, ఒకటి మన తల్లిదండ్రులు అయినప్పుడు, లేదంటే మన తల్లిదండ్రులు ఈ భూమిపై నుంచి మిస్ అయినప్పుడు. అప్పటి వరకు అర్థం కాదు. ఈరోజు అలాంటి అమాయక ఫాదర్ ఏదైతే ఉన్నాడో, ఈరోజు ఈ భూమిపైన అందరి కష్టాలు కనబడతాయి, కానీ తండ్రి కష్టం అనేది ఏదైతే క్యారెక్టర్ ఉంది కదా, ఎవ్వరు కనిపించదు. తల్లి ఉన్నంత వరకు ఆకలి విలువ తెలియదు, తండ్రి ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదంట. అలా ఉంది ఇప్పుడు.